హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మరి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే పాలక్ పన్నీర్. ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి శుభ్రం చేసుకున్నటువంటి 2 చిన్న కట్టలను పాలకూరలను వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత వీటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తని పేస్టులా పట్టుకోవాలి. ఇలా కొద్దిగా చల్లటి నీటిని వేసుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది పాలకూర. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి మనం 200 గ్రామ్స్ పన్నీర్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ తింటే చాలా మంచిది. ఎందుకంటే మాంసం తినని వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే డైట్ ప్లాన్‌లో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచిది. దీంతో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. మనం గ్రేవీకి కావాల్సిన దానికి ఒక 3 ఆనియన్స్, 2 టమాటోస్‌ను ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, టమాటాను ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి పట్టుకోవాలి. మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా చెక్క, 2 లవంగాలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం ముందుగా పాలకూరను మిక్సీకి పట్టుకున్న పేస్టును వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నటువంటి ఆనియన్, టమాటా పేస్టును కూడా వేసుకోవాలి. ఆ తరువాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్, స్పైసీకి తగినటువంటి కారంను నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత దీనిని ఒక 5 మినిట్స్‌ని ఉడకబెట్టుకోవాలి. ఆ తరువాత ముందుగా మనం పన్నీర్ ముక్కలను వేయించుకున్నటువంటి వాటిని వీటిలో వేసుకొని మరి ఒక 5 మినిట్స్‌ను వీటిని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో అంతా బాగా కలిసే విధంగా. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీనిని బగారా రైస్‌లోకి, రోటీలోకి, చపాతీలోకి తింటే చాలా మంచిది. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.